శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రి మహోత్సవాల శుభ సందర్భంగా చిన్నలకి పెద్దలకి తోటి కళాకారులకి కళాభిమానులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. తొలుత విఘ్నేశ పూజ లేకుండా ఏ పని ముందుకు సాగదు. వినాయక తత్వం విశాల విశ్వానికి సంబంధించినది. గణపతి అవతార గాథ లోక కళ్యాణ గీతిక. జాతి మత భాషా విభేదం లేకుండా ఏదో ఒక్క పేరుతో ఏదో ఒక్క రూపముతో ఈ లంబోదరుడిని ప్రపంచమంతట ఆరాధిస్తారు. వినాయక చవితి వ్రతాన్ని భాద్రపద మాసమున తెలుగింట ఆపాల గోపాలం ఎంతో వేడుకగా జరుపుకుంటారు. మరి మూషిక వాహనుడు సర్వ సత్యాధిపతిగా కూడా పూజిస్తారు. మన ముద్దు మురిపాలు తీర్చే గణపతి మూర్తి ఎన్నో తత్వాలకు ప్రతీక. ఏనుగు తల బుద్ధి కుశలతకి సంకేతం. ఎలుక చీకటి, పాశ్యము మోహన వినాశకము, అంకుశం ధర్మ నియంత్రణకి గుర్తు, బోధకాలు ప్రమోద సూచకాలు, నాగం కాలజ్యోటకం సిద్ధి బుద్ధి కార్య సాధుకూలతకు రెండు వరాలు. స్వామిని కళాకారులు ఎన్నో విధాలుగా ఆవిష్కరించారు. మన పురాణాలన్నీ పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డలని కూడా చెబుతున్నాయి. జ్ఞానేశ్వరుడు విజ్ఞానానికి ప్రతినిధి, వివేకానికి ప్రత్యేకత. ఏనుగు తల నుంచి ఎలుక వాహనము దాకా అంగాంగము అమూల్యమైన పాఠమే. గుమ్మడి కాయంత తల గొప్పగా ఆలోచించమని చెప్తుంది. చాటడు చెవులు శ్రద్ధగా వినమంటాయి. బుల్లి నోరు వీలైనంత తక్కువగా మాట్లాడముంటుంది. చిన్ని కళ్ళు సూటిగా లక్ష్యానికి గురిపట్టమంటాయి. బాణపుట్ట సుదీర్ఘ జీవిత అనుభవాన్ని తలపిస్తుంది. బ్రతుకంటే మంచి చెడు కష్టసుఖాలు ఆనంద విషాదాలు స్థిత ప్రజ్ఞతతో జీర్ణించుకోమని ప్రతీకాత్మకంగా బోధిస్తున్నాడు లంబోదరుడు. ఆ తొండం ఎక్కడైనా తిరుగుతుంది, ఎంత దూరమైనా చొచ్చుకొని వెళుతుంది. జ్ఞాన సమూపార్థానంలో ఆ మాత్రం తపన ఉండాల్సిందే. మనిషిలోని చంచల స్వభావమే చిట్టెలుక. అహల్ని అత్యాశల్ని ఎప్పుడైనా నెక్కితిన ఎక్కించుకోకూడదు. నిగ్రహ శక్తితో వాటిని ఓడించాలి. మెడలు వంచి సవారీ చేయాలి. గణపతి చేతిలోని మోదకం మన కృషి ఫలితం. కలల పంట. దేవుడు ముందు ఉంచిన పంచపక్ష పరమాన్నాలలో మహత్తరమైన సందేశం ఉంది. జ్ఞానసిద్ధి, ఆశయ శుద్ధి, వినయ బుద్ధి ఈ మూడు సొంతం చేసుకుంటే ప్రపంచం మన పాదాల ముందు వాలుతుంది. శరణు శరణు అంటూ గుంజీలు తీయిస్తుంది. శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మంచి మార్గంలో పయనిద్దాం. మంచి గుణాన్ని అన్వయించుకుందాం. మంచి జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. మంచి మార్గంలో పయనిద్దాం. తల్లిదండ్రులని గురువులని గౌరవిద్దాం, పూజిద్దాం. జాతి మత కుల విభేదాలు లేకుండా చిన్న పెద్ద అంతా ఊరువాడలో జరుపుకునే అద్భుతమైన చవితి వినాయక చవితి. ఈ వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.